బ్యాక్ టు కావ్య డైరీస్. సో నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఇది నేను నా బకెట్ లిస్ట్లో రాసుకున్నాను, వెళ్ళాలి ఎట్లయినా అని చెప్పి. సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. యాక్చువల్గా ఫుల్ టైర్డ్ ఉన్నాను బికాజ్ నైట్ 12 o'clockకి నేను హోటల్ నుంచి వెళ్ళిన. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ హోటల్కి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇందోర్ లేవర్కి వచ్చాను. సో హోటల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 12 అయింది ఫ్రెష్ అప్ అయ్యేసరికి. అండ్ ఒక 1-2 hours అలా పడుకొని లేచాను. నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదు అండ్ ఇప్పుడు కూడా సరిగ్గా నిద్ర లేదు. అండ్ ఇప్పుడు నేను ఒక లాంగ్ జర్నీ చేయడానికి వెళ్తున్నాను. ప్లీజ్ ఇక్కడికి దగ్గరగా ఉంది అని వినగానే ఐ వాంటెడ్ టు గో. ఏదేమైనా అవ్వని నేను వెళ్ళాల్సిందే అనుకున్నాను. సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్. ఐ డోంట్ నో అసలు ఎలా జరుగుతుంది మొత్తం డే అంతా కూడా అని చెప్పి. నేను బస్లో వెళ్తున్నాను బికాజ్ ఎవ్వరూ రానన్నారు, ఏ క్రూ కూడా. సో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, బస్లో వెళ్తున్నాను. ఫస్ట్ టైం ఇందోర్లో బస్లో వెళ్తున్నాను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నేను ఇప్పుడే చెప్పాను, ఐ విల్ షో యూ ద ప్లేస్. ఓకే, లెట్స్ గో. దిస్ ఇస్ ద డ్రెస్ ఐఎమ్ వేరింగ్. నేను వెళ్ళే ప్లేస్కి నేను వేసుకున్న డ్రెస్కి అసలు సంబంధం లేదు. బట్ ఏం చేస్తాం, నేను ప్లాన్ చేసుకోలేదు ఈ ట్రిప్ని. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్. సో అందుకు నా దగ్గర ఉన్నదే వేసుకోవాల్సి వచ్చింది. దిస్ ఇస్ ఇందోర్ సిటీ బస్. సో నేను వెళ్ళే ప్లేస్కి డైరెక్ట్ బస్ ఉందంట. సో ఇంకా గమ్మున బస్ ఎక్కేసిన. సో ఫైనలీ నేను డెస్టినేషన్కి వచ్చేసిన, విచ్ ఇస్ ఉజ్జయిన్ మహాకాల్ జ్యోతిర్లింగం. ఓ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా ఈ టెంపుల్ చుట్టూ కూడా 5-6 టెంపుల్స్ ఉన్నాయంట. లైక్ కాలభైరవ్ మందిర్ అండ్ ఆల్సో గణేశుడు టెంపుల్, అట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయంట. ఫస్ట్ అయితే మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి మనము ఉజ్జయిన్ మహాకాల్ దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు టైం ఉంటే చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కవర్ చేద్దామని నేను అనుకుంటున్నా. బికాజ్ మళ్ళీ ఇప్పుడు నేను వచ్చేసరికి టైం ఆల్రెడీ 3 అయింది. 6కి మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారంట హాఫ్ అన్ అవర్ కోసం. బికాజ్ దేవుడి అలంకరణ అది ఉంటుందంట. ఫస్ట్ మొబైల్ సబ్మిట్ చేయాలి. సో మొబైల్ సబ్మిట్ చేసే దగ్గర ఫుల్ లైన్ ఉండే. నాకు ఆల్మోస్ట్ 40 minutes అక్కడే పట్టింది. దాని తర్వాత నేను ఇంకా డైరెక్ట్ ఫ్రీ దర్శనం లోపలికి వెళ్ళిపోయినా బికాజ్ విఐపి టికెట్ తీసుకోలే కాబట్టి. ఒకవేళ మీరు విఐపి టికెట్ తీసుకోవాలి అంటే కౌంటర్ దగ్గర అయినా తీసుకోవచ్చు, ఎంట్రన్స్లోనే లేదా ఆన్లైన్లో అయినా ప్రయర్ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా దర్శనం అయిపోయింది నాది. ఆల్మోస్ట్ లైక్ 2.5 hours పట్టింది. విఐపి దర్శనం టికెట్ ఉంటే దేవుణ్ణి దగ్గర నుంచి చూడొచ్చు. క్షిప్రా నది అని అంటారనమాట. దీనిపైన నుంచి ఇలా బ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ ఇది టెంపుల్ బయట మొత్తం ఇట్లా ఆర్ట్ వర్క్ ఉంది. అసలు ఎంత బాగుంది, 2 కళ్ళు సరిపోవట్లే టెంపుల్ చూడడానికి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:30 8 కావస్తుంది. సో అవుట్ స్టేషన్ క్యాబ్ బుక్ అవ్వట్లేదు, ఎలా వెళ్ళాలో కొంచెం టెన్షన్ ఉంది. సో ఇక్కడ అడిగితే బయట బస్సెస్ ఉంటాయని చెప్పారు. బట్ అక్కడ నేను ఉండే ప్లేస్కి వెళ్తుందో వెళ్ళదో అదొక టెన్షన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి నేను హోటల్కి వెళ్ళాలి. ఇప్పుడు రిటర్న్ కూడా బస్లో వెళ్తే కంప్లీట్ ట్రిప్ నాకు 360 రూపీస్లో అయిపోయినట్టు. అసలు నాకు ఎంత అదృష్టంగా అనిపిస్తుంది అంటే ఆల్ థ్యాంక్స్ టు మై జాబ్ డెఫినెట్లీ. బికాజ్ మనం మన ఓన్ డబ్బులతో వస్తే చాలా ఖర్చు అవుతుంది. అండ్ ఆల్సో ఇది కంప్లీట్ అన్ప్లాన్ ట్రిప్. దేవుడే నన్ను పిలిపించుకున్నట్టు అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫైనల్లీ నేను ఇప్పుడు వచ్చిన హోటల్కి ఆల్మోస్ట్ టైం 10:30 అవుతుంది. తినేసేసి డైరెక్ట్ రూమ్కి వచ్చేసిన. అసలు ఎంత ఘోరం టయర్డ్ అంటే అంత ఘోరం టయర్డ్. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి టెంపుల్స్కి ప్లాన్ చేస్తే అట్లీస్ట్ 1 day హోల్ డే మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ప్లాన్ చేయండి. దట్ ఈస్ ద లెసన్ ఐ హ్యావ్ లెర్న్ టుడే. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. అసలు దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో. ఇంత కష్టపడి వెళ్ళినందుకు దర్శనం అయితే సూపర్ అంటే సూపర్ జరిగింది. ఆల్మోస్ట్ నేను గర్భగుడిలో 10 minutes ఉన్నా. 10 minutes ఉండి మంచిగా ముక్కుకొని హారతి ఇచ్చినారు అప్పుడే. ఇట్ వాజ్
ఎక్సలెంట్ అండ్ ఐ రియలీ ఫీల్ సో బ్లెస్డ్. అసలు అనుకోకుండా వెళ్ళిన అండ్ ఆల్సో దర్శనం అంతా బాగా జరిగింది. సూపర్ హ్యాపీ. నా ఫేస్లో కనిపించట్లేదు అది ఎక్కువ, బికాజ్ నేను ఘోరంగా టైర్డ్ అయిపోయినా. నిన్న నైట్ 12 o'clock నుంచి ఇప్పుడు వరకు, ఇప్పుడు ఆల్మోస్ట్ 12 ఆడడానికి వస్తుంది, 24 hours అవుతుంది ప్రాపర్ స్లీప్ లేకుండా. సో అందుకు నేను చాలా టైర్డ్ ఉన్నా. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఇట్లాంటి అడ్వెంచరస్ ట్రిప్స్కి వెళ్తే వాళ్ళతో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.